Hello, please don't disturb me. Hello, don't disturb me. Hello, I told you don't disturb me. I said don't disturb me. Hello, don't disturb me. పోరా ఎరుపు కప్ప నే ఈరోజు మనం వీడియోకి వచ్చిన ఫన్నీ కమెంట్స్ చదువుదాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, బాగానే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మామ, చిన్నగా బూతులు ఉంటాయి. డిలీటెడ్ సీన్ ఫ్రమ్ మై లైఫ్. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే. డిలీటెడ్ నెవర్ రిటర్న్ అంటే అసలు రాయలేదు. చాలా బాధగా ఉంటుంది. అసలు దేవుడు రాయలేదు. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. డిలీటెడ్ రిమూవెడ్ అంటే రిమూవ్ చేసుకున్నాడంట, దాన్ని వదిలేసిండంట. డిలీటెడ్ ఎలిమినేటెడ్ అంట, అంటే ఎలిమినేట్ చేసిందంట, అది బుగ్గ చేసిందంట. ఐ థింక్ హిడెన్ స్టోరీ అంట, అంటే వాడు ఇటు డార్క్ నా కొడుకు, ఇటు డార్క్ నా కొడుకు, మీకు తెలియదు అది. యాక్చువల్లీ స్టోలేన్ అంట, అంటే ఎవడో గవర్నమెంట్ జాబర్ అంకుల్ గారు దెంకొని వెళ్ళిపోయిందంట పాపం. ఈడేంటి భయ్యా చచ్చిపోయిన తీరు బొందలో కూర్చొని వీడియో తీసుకుంటుడు. నేను ఎరుపుకుని కెమెరామెన్ నెవర్ డైస్. ఆడ ఆరతి పడుతుండు కమెంట్లో. ప్రో రాకెట్ యముడు షాకెడ్ అంట. మళ్ళీ మీకు ఇప్పుడు ఒక ఎర్రి పువ్వు కానీ చూపిస్తా. ఇడు పువ్వులకే పువ్వు, ఎర్రి పువ్వు. మళ్ళీ ఎరుపు టీషర్ట్ వేసుకునే ఉన్నాడు ఇడు. బ్రో, నీ పిల్ల నీతో కాకుండా ఇంకొకరితో మాట్లాడుతుందని చెప్పి అనుమానిస్తున్నావా, భయపడుతున్నావా? బ్రో, ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకొని, పిల్ల నీతో కాకుండా ఇంకొకరితో కాదు, ఇంకో 100 మందితో మాట్లాడినా సరే నీ పిల్ల గుండెల నీ స్థానం నీకే ఉంటది. స్థానాన్ని రిప్లేస్ చేయలేరు, కానీ హోల్ని రిప్లేస్ చేస్తారు. అంతేగా, మల్టిపుల్ పైపులు గుచ్చుతారు. చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఎర్రిపోకు బట్టను కరెక్టా? నా పిల్ల గురించి నీకెట్లా తెలుసురా చిల్లర లజ్జోడకంట. అయితే నీ పిల్లం ఇంకొకటితో మింగించుకున్నా సరే నీ స్థానం నీకు ఉంటదంట. నేను చెప్పింది కూడా కదే. అంతేగా, నిన్ను మాత్రం ఎవరితో సంకనాకిస్తుంది. అరే అటు సంకనాకించడం కాదు, వాడు పెద్ద పెద్ద దొంగాడు, మీకు తెలియదు అని బయో చూస్తే అర్థమవుతుంది వాడు ఎంత పెద్ద దొంగను. నీకన్నా అర్థమైందా KPHP అంటే? తెలుసు కదా అక్కడ ఎవరుంటారు గింజలు. ఏమో బ్రో, నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఎవరూ లేరు. వాడు నాలాగే అనాథ, పాపం లవర్ లేని అనాథ వాడు. ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని ఎవడో ఇప్పుడే KPHP అని కమెంట్ పెట్టాడు, అక్కడే ఈడు గింజం తీసుకున్నాడు అంటున్నాడు. యాక్చువల్గా అది లంచం. లంచం అంటే లంచం. బెంగళూరులో లంచం ఎక్కడ తీసుకోవాలి అట్ట. బ్యాంక్ నా కొడుకులు, ఆఫీస్ అడ్రస్ కనుక్కోండి మామ, ఒక లంచాన్ని తీసుకుందామట. दोस्तों, इस वक्त हम बिहार के सिंघिया घाट में है और यहाँ भाई सांपों का मेला लगता है. कहा जाए तो नाग पंचमी के दिन जो है अनेक प्रजाति के सांप आपको देखने को मिल जाएंगे. और यहाँ जो है बच्चा भाई ఏమంటుండంటే బిహార్ లో నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కడు ఒక పాము పట్టుకొని పాముల మేళ చేస్తారంట. పాములను పట్టుకొని రోడ్ మీద తిరుగుతారంట. అరే అవి ఏమైనా హారతులు పల్లాలు అనుకుంటున్నారేంట్రా తిరుగుతానికి ఎరుపులారా? సంకలో చిన్న పిల్లని ఎత్తుకొని తిరిగినట్టు పాములను ఎత్తుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? యావరేజ్ మెడికల్ స్టూడెంట్. ఎక్కడా లేని సరుకు ఇండియాలో ఉంటది. అందుకే పక్క దేశాల ఆల్గోరిథం కూడా ఇండియా మీద గట్టిగా పనిచేస్తుంది. బ్రో, ప్రూవ్ ఇట్ అగైన్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. బిహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. బిహార్ ఈజ్ నాట్ ఈవెన్ ఫర్ ఇండియన్స్ అంట. ఇది చాలా క్రేజీ భయ్యా. ఈడు మోడళ్ళకే మోడల్ ఈడు. No X, no next.
क्योंकि हमारे मोबाइल में है ओनली फ्री फायर मैक्स। అంటే మా ఏరియాలో చిన్న చిన్న పోరోళ్ళు ఉంటారు భయ్య, కింద ఆడుకుంటారు, 5th క్లాస్ లోపలనే ఉంటారు, ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉంటారు. ఏం ఆడతారు? ఫ్రీ ఫైర్ ఆడతారు. ఈయనకి ఉదయింది 10th క్లాస్ ఉంటాడు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు అర్థం చేసుకోవాలా. ఇది బ్రెయిన్ 4th క్లాస్ బ్రెయిన్ అని. అంతేగా నిలబెట్టి ఇడి గుబ్బలో గన్ షాట్ కొట్టాలి. ఆ ఫ్రీ ఫైర్ ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చెప్రి అల్ట్రా ప్రో మ్యాక్స్, యాక్చువల్గా వీడు చెప్రి ఉల్టా ప్రో మ్యాక్స్. అంతేగా గేమ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అట్ట. ఇన్నెవడో అంగగట్టి మింగుతున్నాడు భయ్య, పబ్జి ప్లేయర్, FF ప్లేయర్ అని చెప్పి. గేమ్ జోకరే, ప్లేయర్స్ కూడా జోకరే. హేట్ ఫ్రమ్ ఓల్ FF కమ్యూనిటీ అంట, ఈవెన్ LGBT కమ్యూనిటీ. లౌడా లోనా మీరా నెక్స్ట్ అంట, అంటే నాకు తీసుకో లోపల అంటున్నాడు. తు చెక్కా హే బాయ్ అంటే నువ్వు ఇజిడనివి రా అంటున్నాడు. ఈ పాప మీకు గుర్తుందో లేదో, కుక్కలాగా అన్ని కుక్కయే, అన్ని కుక్క కమెంట్లు. ఎందుకంటే ఆవిడ కుక్కలాగా అరుస్తారు కాబట్టి, క్యూట్గా. కామన్ బాక్స్ ఓపెన్ చేసి అన్ని కుక్క పిల్లలు, ఇంకా మీరు మారరు. ఎన్నాళ్ళ గుర్తు చెవ్వానా, ఎన్నాళ్ళ దాంకుంటావు పైన, చుక్కల్లో వచ్చావే చూసెళ్ళిపో. ఏ దిగరా పూగా, నీ గుద్దలో వెళ్ళి అవునా నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంట. నీ ఎత్తు పళ్ళ అందులో ఉన్నామా. పాడగా తీయగా మింగుతా గట్టిగా, స్వాతి నాయుడు నువ్వు నుండి బయటకు పడ్డావురా మదర్ చో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. किसी की जिंदगी में पैसा है, किसी की जिंदगी में खुशी, किसी की जिंदगी में सेक्स है, और यहाँ मेरी जिंदगी में तीनों ही नहीं है. అంటే కొంతమంది జీవితంలో డబ్బులు ఉన్నాయి, కొంతమంది జీవితంలో సంతోషం ఉంది, ఇంకొంతమంది జీవితంలో మింగులాట అంటే సెక్స్ ఉంది అంటుంది. ఇది దాని జీవితంలో 3 లేవంట. పిలవచ్చు కదా మరి, నన్ను బాగానే ఉన్నావు ఉంటుంది సెక్స్, ఎందుకు ఉండవు? మీ 10 మందితో మింగించుకుంటారు కానీ లేదంటారు ఇటువంటి వాళ్ళే. ఎందుకంటే ఆ డ్రెస్ చూస్తే తెలిసిపోతుంది, క్లీవేజ్లో మనకు తెలిసిపోతే ఎంతమంది పెట్టారు. అందానికి ఆడతనం తక్కువైంది. తెరీ జిందగీ మే కపడా బి నయ్యి, నీ జిందగీలో బట్టలు కూడా లేవంటుంది. చూపిస్తున్నావేంటి? హమ్తో ఉంగ్లీసే కామ్ కరేంగే అంట, అంటే ఏళ్ళు పెట్టుకుంటుందంట. సరిపోయారు. సెక్స్ కర్లే ఖుషి ఆజేగి ఔర్ సాత్ మే పైసా బి, అంటే దాని జీవితంలో డబ్బు లేదు, సంతోషం లేదు, సెక్స్ లేదు అంది కదా. ఇది కమెంట్ ఏమని పెట్టిందంటే, సెక్స్ చెయ్యు సంతోషం వస్తుంది నీకు, డబ్బులు కూడా వస్తాయి అంటుంది. అది క్లీవేజ్ అందుకే తెరబెట్టింది మరి, కట్టలు వేయడానికి. అంటే ఈవిడ అంటుంది ఏంది, సెక్స్ చెయ్యు, చేస్తే నీకు సంతోషం వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి ఆడదానికి, కానీ మగాడికి డబ్బులు వాడే పెట్టాలి. అందుకే మస్కిలినిటీ బిల్డ్ చేసుకోండి, అమ్మాయిలకు అంత అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేగా మేరే పాస్ ఆవో తీసరా దేతా, అదే నా దగ్గరకు వస్తే 3వది ఇస్తా అంటున్నాడు. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.